సో మొత్తానికి హీరో శివాజీ చేసిన నిజంగా వ్యాఖ్యలు పెద్ద దుమారం అయిపోయింది. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ముందుగా ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అంటే హీరో శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేది డెఫినెట్గా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బోల్డ్ అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇక విషయానికి వచ్చేస్తే హీరో శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కరెక్ట్, బట్ ప్రజెంటేషన్ అనేది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అయిపోయిందని. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అందరూ చక్కగా ముఖ్యంగా హీరోయిన్లు చక్కగా నిండుగా బట్టలు కప్పుకోండి, చీరలతోటి ఫంక్షన్లకి రండి, ఆడియో ఫంక్షన్లు కావచ్చు, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, ఏదన్నా ఒక ఫంక్షన్ సినిమా ఫంక్షన్లకి నిండుగా నిండుదనంతో రండి, మీ అందమన్నది చీరలో ఉంటుంది, ఈ సామాన్లో లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఈ సామాన్లు అని చెప్పేసి ఒక వర్డ్ వాడాడో అయిపోయి ఇక ఖతం ఖతం టాటా బాయ్ బాయ్ అంటాం కదా, అలా జరిగిపోయింది. ఇక వెంటనే చిన్మయ్ గారు రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేసి ఇక శివాజీ మాటల్ని ఖండాలుగా ఖండించారు ఆమె. సో జనరల్గా మనకు తెలుసు, ఇలాంటి అంశాలు ఏదన్నా బయటకు వస్తే ఫస్ట్ స్పందించే వ్యక్తి చిన్మయ్ గారే. చాలా అలర్టుకుంటారు ఇలాంటి విషయాల్లో ఆమె. సో ఇలాంటివి రావడమే ఆలస్యం, వచ్చిన 5-10 నిమిషాల్లోనే ఆమె ట్విట్టర్లో దానికి వ్యతిరేకంగా ఒక ట్వీట్ ఉంటుంది. అంత స్పీడ్గా ఉంటారు, అంత స్పీడ్గా స్పందిస్తారనమాట ఆమె. సో దీని మీద ఆమె మొదటగా స్పందించి ఓ తెగ వాయించేశారు శివాజీ గారు. సో అంతటితో ఇక ఈ ఇష్యూ అయిపోతుందేమో, కేవలం శివాజీ వర్సెస్ చిన్మయ్ గారు ఇష్యూలా అయిపోతుందేమో అనుకుంటాం. మధ్యలో ఇంతలోనే అనసూయ గారు ఎంటర్ అయిపోయారు. అనసూయ గారు ఎంటర్ అయిపోయి అంటే ఎంటర్ ఇన్ ద సెన్స్ ఒక పోస్ట్ పెట్టారంతే, నా శరీరం నా ఇష్టం అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు. కథం దాన్ని మొత్తం ఇక మన మీడియా సోదరులందరూ శివాజీ గారిని టార్గెట్ చేస్తూ చెప్పిందామే అని చెప్పేసరికి నిజంగా శివాజీ గారికే అది డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది. దీని మీద శివాజీ గారు కూడా మళ్ళీ నెక్స్ట్ డే కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి అందులో దాన్ని మళ్ళీ రెచ్చగొడుతూ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు శివాజీ గారు. అంటే ఎలాగంటే అనసూయ గారు ఏం చెప్పింది హీరోయిన్స్కి మాత్రమే, మీకు కాదన్నారు. అంటే ఇక్కడ ఎంత పెద్ద సెటారిక్ అంటే ఇది. అంటే అనసూయ గారు హీరోయిన్ కాదా, అదే కదా మీరు చెప్పాలనుకుంది అని చెప్పి సోషల్ మీడియా క్వశ్చన్ చేయగానే మళ్ళీ వెంటనే అనసూయ గారు మళ్ళీ రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేసి ఏంటంటే నేను హీరోయిన్ కాదా, నన్ను మీరు అలా ఎలా మాట్లాడతారు, మీరు మాకు హక్కు లేదా, మేము ఏ డ్రెస్ వేసుకోవాలో మీరు ఎవరు డిసైడ్ చేసి చెప్పడానికి అని చెప్పేసి ఆమె చెడామెడ శివాజీ గారిని వాయించేసింది. సో ఇక ఇష్యూ పెద్ద అయ్యేసరికి మనకి ఎందుకులే వచ్చిన గోల, మనం చెప్పిందే కొంచెం రాంగు, మన ఇంటెన్సిటీ ఒకటైతే అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది ఇంకొకటి, మనకి ఎందుకులే గోల అని చెప్పేసి ఈరోజు శివాజీ గారు అయితే సారీ అండి, క్షమించండి, నా తప్పులు మమ్మల్ని ఏమైనా బాధించుంటే క్షమించండి అని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. సో అంతటితో ఇక వీడియో అయిపోతుంది అనుకున్నాం. అలా ఎలా వదిలేస్తాం? సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి సారీ చెప్పేస్తే సరిపోతుందా అని చెప్పేసి మరికొందరు రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేసి మరీ ఇదే శివాజీ గారిని ఖండాలుగా ఖండించేశారు. సో పాపం మొన్ననే ఏదో మంచి అవకాశాలు వచ్చి శివాజీ గారు ఇప్పుడు నిజంగా చాలా మంచి ఫామ్లో ఉన్నారు, చాలా బిజీ అయిపోయారు కూడా. మంచి మంగపతి పాత్ర కావచ్చు, లేకపోతే ఇప్పుడు దండోరా కావచ్చు, అంత చాలా సినిమాల్లో ఆయన ఇప్పుడు బిజీ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ సీజన్లో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళందరినీ ఆయన క్వశ్చన్స్ తోటి ముప్పతిప్పులు పెట్టి ఆ షోని కాస్త సక్సెస్ చేశారు. అంటే ఆ ఇంటర్వ్యూని ఆ ఫామ్లో ఉన్నారు పాపం శివాజీ గారు. అలాంటి శివాజీ గారిని
పాపం ఇప్పుడు ఇద్దరు కలిసి అనసూయ గారు, చిన్మయి గారు ఇటో పక్క చెడామెడ వాయించేశారనమాట. సో దీనికి శివాజీ గారు సపోర్ట్ చేస్తూ కూడా చాలా మంది ముందుకు వచ్చారు. అందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది మంచు ఫ్యామిలీ. ఎస్, ఎప్పుడైతే శివాజీ గారు ఈ వ్యాఖ్యలు చేశారో వెంటనే మంచు మనోజ్ గారు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఆయన తరపున క్షమాపణ చెప్పారు. నిజంగా అది గ్రేట్ నిజంగా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన సంబంధం లేదు, మనకెందుకు లేదని చెప్పేసి ఆయన సైలెంట్ ఉండిపోవచ్చు కదా. బట్ మంచు మనోజ్ గారు ఆయన తరపున నేను సారీ అని చెప్తారు. అంతేకాకుండా ఈవెన్ మంచు విష్ణు గారు కూడా ఫోన్ చేశారు శివాజీ గారికి ఫోన్ చేసి మీరు ఏంటండి ఇలా మాట్లాడారని అడిగే లోపే శివాజీ గారి అన్న సారీ అన్న ఏదో అలా మాట్లాడేశాను అని చెప్పేశారు. వెంటనే సారీ చెప్పి అన్నారు. సారీ అని చెప్పేసి వీడియో కూడా చేశారు ఆయన. సో ఇంకా సపోర్ట్ చేస్తూ మన కరాటే కళ్యాణ్ గారు కూడా రంగంలో దిగారు శివాజీ గారి సపోర్ట్ చేస్తూ. అవును, ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది, ఆయన చెప్పింది కరెక్టే కదా, మీరు నిండుదనంగా మీరు డ్రెస్సులు వేసుకుంటే మిమ్మల్ని ఎవరు కామెంట్ చేస్తారు అని చెప్పేసి కూడా కరాటే కళ్యాణి గారు ముందుకు వచ్చారు శివాజీ గారిని సపోర్ట్ చేయడానికి. ఇంకా చాలా మంది వచ్చారు. ఈవెన్ మన ప్రియా చౌదరి గారు అంటే సోషల్ యాక్టివిస్ట్ ఉంటారు కదా, ఆమె కూడా శివాజీ గారికే సపోర్ట్ చేశారు. ఆయన చేసిన దాంట్లో తప్పు లేదు, ఆయన చెప్పిన కామెంట్స్లో ఏం తప్పు ఉంది అని చెప్పి. ఇంకా చాలామంది ఇంకాస్త ముందుకెళ్తూ పెద్ద సినిమాలో చిక్రీ చిక్రీ పాట ఉంటాయి. ఆ పాటలో కొన్ని వాక్యాలు ఏవైతే ఉంటాయో, ఆ పాటలో కొన్ని లిరిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సామాన్లు లింక్ చేస్తూ ఉన్న లిరిక్స్ని ఇప్పుడు పెద్దగా హైలైట్ చేస్తూ ఉన్నారనమాట. హైలైట్ చేస్తూ మరి రామ్ చరణ్ గారు చిక్రీ చిక్రీ పాటలో ఈ సామాన్లు అనే మాట వాడాడు కదా, మరి రామ్ చరణ్ గారు మీరు ఎందుకు ప్రశ్నించరు అని చెప్పేసి కూడా ఇప్పుడు మరికొంత ముందుకెళ్తూ ఈ వివాదాన్ని మెగా ఫ్యామిలీ వరకు తీసుకెళ్లారు. నిజంగా ఇండస్ట్రీలో ఏం జరిగినా మెగా ఫ్యామిలీ వరకు తీసుకెళ్ళందే వీళ్ళకి నిద్ర రాదు చాలా మందికి, ఆ బ్యాచ్ మొత్తానికి. ఏంటి అసలు ఎక్కడ శివాజీ ఇష్యూ, ఎక్కడ చికిరి చికిరి పాట, ఎక్కడ మెగా ఫ్యామిలీ లింక్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందిరా నాయనా. సో ఇలా నేను అనుకునే లోపే ఈ కథ ముగుస్తుందేమో అనుకున్నాము. బట్ అది అసలు ముగింపు లేదన్నట్టుగానే ప్రస్తుతాన్ని కొనసాగుతూనే ఉంది. సో ఈ అంశం మీద అయితే మొత్తానికి హీరో శివాజీ గారిని సోషల్ మీడియాలో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఈవెన్ అందులో మరీ ముఖ్యంగా లేడీస్ అందరూ కూడా చాలా పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు హీరో శివాజీ గారికి సంబంధించి చేసిన వాక్యాలు. అవును, ఆయన చేసిన దాంట్లో తప్పేముంది, ఆయన చేసిన తప్పేం కాదు కదా, ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది, నిజంగా ఆయన నిండు దండంగా ఉండమన్నారు అంటే బట్టలు కప్పేసుకొని ఉండమన్నారు, ఇప్పేయమనలేదు కదా అని చెప్పేసి కూడా చాలామంది పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు. ఇది శివాజీ గారికి చాలా పాజిటివ్ న్యూస్ ఇది. అలాగే మరీ కొందరు ముఖ్యంగా ఈ ఆలోచన అనసూయ గారో లేకపోతే చిన్మయ్ గారో ఇలాంటి సేమ్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అయితే శివాజీ గారిని నువ్వు ఎలా అంటావు అలా, అసలు నీకేం అధికారం ఉంది, మగాళ్ళందరూ పంచకట్టు అది కట్టుకోవాలి కదా, ధోతి పంచ వేసుకోవాలి కదా, నువ్వెందుకు హుడీ వేసుకున్నావు, నీకు ఎవరు చెప్పారు హుడీ వేసుకోమని చెప్పి, నువ్వు మమ్మల్ని అంటున్నావు కదా, నువ్వు పంచకట్టుతో తిరుగు రేపటి నుండి అని చెప్పేసి కూడా చాలామంది ఖండాలుగా ఖండిస్తున్నారు అనమాట. సో ఇది మొత్తానికైతే ఈ అంశం అనేది సాగుతూనే ఉంది. బట్ 2 రోజుల్లో ఇది కూడా మర్చిపోతారు జనాలు. ఇలాంటివి ఎన్ని చూడలేదు మనం, బోల్డ్ అన్ని సోషల్ మీడియాలో. మరీ ఈరోజు ఈ టాపిక్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో టాపిక్ రాగానే అటు జంప్ అనమాట. ఈ టాపిక్ ఎటు పోతుందో తెలియదు. మరి హీరో శివాజీ గారు రేపు వెళ్ళి ఏం వివరణ 27th అనుకుంటా, 27th వెళ్ళి అక్కడ ఉమెన్ కమిషన్ వాళ్ళు మహిళా కమిషన్ దగ్గర ఏం వివరణ ఇస్తారో వాళ్ళు ఏం చెప్తారో తెలీదు. ఏముంటుంది, వెళ్తారు, సారీ మేడం ఏదో నేను మంచి చెప్పాలనుకున్నాను కాస్త అది బ్యాక్ ఫైర్ అయింది అంటారు, ఇంకోసారి చెప్పకమ్మా అంటారు, సరే మేడం చెప్పను అంటారు, వచ్చేస్తారు. ఈ అంశం ఇప్పుడు హీరో శివాజీ గారు ఇప్పుడు చెప్పారు, కానీ ఠాగూర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడే చెప్పారు. ఏది, శ్రియా గారు ఆ అశ్లీల అంటే షకీలా గారి సినిమా పోస్టర్లో పెయింట్ వేస్తున్నప్పుడు హీరో చిరంజీవి గారు ఎంటర్ అయిన తర్వాత ఒక డైలాగ్ పెట్టారు. అప్పుడు వినాయక్ గారు అప్పట్లోనే చెప్పారు ఈ అంశం సంబంధించి, ఏంటంటే మా డ్రెస్ మా ఇష్టం, ఇదే ఫ్యాషన్ అంటారు. అప్పుడు చిరంజీవి గారు డైలాగ్ చెప్తారు, అశ్లీలతకు ఆరంభమే ఈ ఫ్యాషన్ అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తారు. అప్పుడు క్లాప్స్ పడ్డాయి, ఎందుకంటే అప్పుడు ఇంత విచ్చలవిడిగా లేదు కాబట్టి. అవును, ఆ శ్రేయ వేసుకున్న డ్రెస్ తప్పు అని చెప్పేసి చాలామంది అప్పట్లో భావించారు. బట్ ఇప్పుడు అదే డైలాగ్ శివాజీ గారు చెప్పేసరికి
చాలామంది శివాజీ గారిని తప్పుపడుతున్నారు. అంటే ఆయన చెప్పిన పాయింట్ ఒకటి బైనస్. చెప్పిన వ్యూ ఏదైతే ఉందో, ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది కరెక్టే. బట్ ఆయన వాడిన వర్డ్ ఏదైతే సామాన్లు అని చెప్పేసి ఏదైతే వర్డ్ వాడాడు, బిగ్గెస్ట్ రాంగ్ అది. ఎంత రాంగ్ అంటే దీని మీద ఆర్జీవి గారు కూడా స్పందించి, నువ్వు అలా ఎలా అంటావు, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను భరిస్తున్నారా, మీ ఇంట్లో వాళ్ళ ముందు ఈ మాటలు నువ్వు మాట్లాడగలవా అని చెప్పేసి ఆర్జీవి గారు కూడా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసి ఇరకాటని పెట్టేస్తారన్నట్టు అనిపించింది. సో ఇక మీదటైనా నాకు తెలిసి మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఎలాంటి వ్యాఖ్యలు చేయాలన్నా చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. ఎవరికైనా సరే చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. ముందు అంటే చిన్మయ్య గారు, ఎందుకంటే ఫస్ట్ ఆమెనే స్పందించి ఈ అంశాన్ని పెద్దగా చేస్తారు. సో తెలియని పర్సన్స్ కూడా అందరినీ తెలిసేలా చేస్తారు కాబట్టి ఒక్కసారి ఎవరన్నా మీరు నెక్స్ట్ మాట్లాడాలనుకుంటే చిన్మయ్య గారిని, అనసూయ గారిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయండి. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చి మీ భరతం పడతారు. అది ఖచ్చితంగా మిమ్మల్ని ఖండాలుగా ఖండించేస్తారు వాళ్ళు. సో ఇది ఈ అంశం అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, శివాజీ గారికి సపోర్ట్ చేస్తూ కావచ్చు, లేకపోతే శివాజీ గారిని తిడుతూ కావచ్చు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. శివాజీ గారు మాట్లాడిన మాటలు తప్ప లేకపోతే కరెక్టేనా? అండ్ అందులోనూ మరీ ముఖ్యంగా ఆయన మెన్షన్ చేసింది, గతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలామంది ఇప్పుడున్న సీనియర్ హీరోయిన్స్ అందరూ కూడా ఎంత హుందాగా వచ్చేవారు, చీరకట్టులో వచ్చేవారు. చాలా బాగుండింది. సౌందర్య గారు కావచ్చు, సావిత్రి గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, జయసుధ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో చాలా అంటే చాలా హుందాగా వచ్చేవారు ఏ ఫంక్షన్కి అయినా సరే. ఇప్పుడంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, గతంలో ఆడియో ఫంక్షన్లు ఉండేవి కాబట్టి వాటికి వచ్చినప్పుడు చాలా హుందాగా వచ్చేవారు. మరి ఆ హుందాతనం ఇప్పుడు లేదే అన్నది శివాజీ గారి పాయింట్. బట్ ఇప్పుడు మనకు తెలిసిందేగా, మంచి చెప్తే ఎవరు వింటారు? మీ కర్మ కాకపోతే మీరు మీ ఆలోచన ఎవరండి వింటారు? శివాజీ గారు మిమ్మల్ని మంచి చెప్తే ఎవరన్నా వింటారా? ఇప్పుడు ఆ సుడిగాడు సినిమాలో ఒక క్లిప్ పెట్టారు గతంలోనే, భీమనేని శ్రీనివాసరావు గారు. అంటే సేమ్ దీనికి ప్యారడీ లాగే అది, కానీ అదే నిజం. సో ఆమె బట్టలు ఇప్పేసి ఉంటుంది, విలన్ వచ్చి ఆమె బట్టలను కప్పుతాడు. ఆ కప్పిందే మళ్ళీ తీయాలన్నది అక్కడ సారాంశం. సో ఆ బట్టలు కప్పుకోవడం అన్నది ఆ అమ్మాయికి నచ్చదు. అలా చూపెట్టారు సుడిగాడు సినిమాలో. సో గతంలో పాత సినిమాలో బట్టలు చించే సీన్ పెట్టినప్పుడు చాలా ఎమోషనల్గా ఉండేది కదా. సుడిగాడు సినిమాలో ఏంటి, బట్టలు కప్పడమే ఆ సినిమాలో సెటారిక్గా చూపించారు. అంటే బట్టలు కప్పుకోవడమే తప్పన్నట్టుగా అందులో చూపించారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. కేవలం ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను పట్టుకొని మనం తెగ హల్చల్ చేయక్కర్లేదు. ఇలాంటి సినిమాల్లో చాలా సినిమాల్లో చూపించారు ఇలాంటివి. ఇప్పుడు ఏదో పాపం ఆయన దొరికాడు కదా అని చెప్పేసి ఆయన మీద విడిచిపడుతున్నారు తప్ప, ఆయనకి తెలుసు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అన్నది. ఆ టైప్లోనే ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ ఆయన ఇంటెన్షన్ మిస్ఫైర్ అన్నది ఒకటి ఆయనకి కొంచెం బాధ కలుగుంటుంది. నేను చెప్పింది ఏంటి, వీళ్ళు చేస్తుంది ఏంటి అన్నది. సో ఎనీవే చెప్పే కదా, మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ని మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, అది మాత్రం మర్చిపోకండి. మీరు ఎలా సపోర్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను వివరించాను. మీకు ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే డెఫినెట్గా మీరు నా ఛానల్ సపోర్ట్ చేయండి.